హాయ్ ఫ్రెండ్స్, ఎల్బీ నగర్ చిత్రాలయంలో పిక్సెల్ క్వెస్ట్ అనే ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాము. అసలు ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు, ఎట్లా డెవలప్ చేస్తారు స్టూడెంట్స్ని, దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్తో డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ డే 1 నుంచి ఫిల్టర్ చేస్తాం. తను ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చారు, తను ఏం చదువుకున్నారు, అసలు నిజంగా సిస్టమ్ నాలెడ్జ్ ఉందా లేదా, తను ఏ విధంగా మోల్డ్ చేయొచ్చు, తను ఏ విధంగా. హైదరాబాద్లో ఎన్ని ఇన్స్టిట్యూట్ ఉన్నా కానీ మన ఎల్బీ నగర్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఈ పిక్సెల్ క్వెస్ట్కి రావడం జరిగింది. స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను నేను ఇక్కడ. ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు మాకు. ఎన్ని డౌట్స్ ఉన్నా వాళ్ళు మంచిగా క్లియర్ చేస్తారు. మాకు 1కి 2 సార్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. పిక్సెల్ క్వెస్ట్ ఫ్యాకల్టీ సందీప్ గారితో ఉన్నాం మనం ఇప్పుడు. సందీప్ గారు అసలు ఏ సబ్జెక్ట్ని డీల్ చేస్తారు, ఎలా చెప్తారు, అసలు వారి యొక్క టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, పర్సనల్గా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ పిక్సెల్ క్వెస్ట్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఒకసారి అందరం తెలుసుకుందాం. మీరు అసలు ఇక్కడ పిక్సెల్ క్వెస్ట్లో ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? అంటే ఇక్కడ మల్టీమీడియా ఉంది, ఐటీ, బోత్ ఆర్ దేర్. సో విచ్ సబ్జెక్ట్ యు ఆర్ డీలింగ్? ప్రజెంట్ పిక్సెల్ క్వెస్ట్లో నేను విఎఫ్ఎక్స్ పార్ట్ చెప్తానమాట. సో ఈ విఎఫ్ఎక్స్ పార్ట్లో ప్రీమియర్, అడోబ్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్పించడం జరుగుతుంది 2D అండ్ 3D మాడ్యూల్స్లో. సో ఈ సబ్జెక్ట్స్ పైన నేను పిక్సెల్ క్వెస్ట్లో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఫ్రమ్ పాస్ట్ 18 ఇయర్స్ నుంచి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ యాజ్ ఎ ట్రైనర్గా ఫ్రమ్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అండ్ గోయింగ్ టు 18 ఇయర్స్ నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను అన్నమాట. అంటే మీరు పర్సనల్గా ఎన్ని ఇయర్స్, లేకపోతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్తో మీకున్న బాండింగ్? ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఒక 1 ఇయర్ నుంచి నాకు బాండింగ్ ఉంది. బట్ గోయింగ్ ఆన్ ఇంకా వెళ్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సబ్జెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనము గోయింగ్ ఆన్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్. అసలు ఎట్లా డీల్ చేస్తారు సార్? అంటే స్టూడెంట్స్ని ఎట్లా గ్రాప్ చేస్తారు మీరు? ప్రతి స్టూడెంట్ ఎవరు కూడా యూనిక్గా ఉండాలని మనం ఎవరు కూడా కోరుకోము. బట్ స్టూడెంట్స్ కూడా యూనిక్గా ఉండరు. కాకపోతే 1-to-1 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా లైఫ్లో 1-to-1 లేని ఎవరు కూడా మాడ్యులేషన్కి రారు. సో మనం ఫస్ట్ ఒక అబ్బాయి మన ఇన్స్టిట్యూట్లోకి వచ్చారంటే మనం పిక్సెల్ క్వెస్ట్లో ట్రైనింగ్ ఎట్లా చేస్తామంటే ఫ్రమ్ డే 1 నుంచి ఫిల్టర్ చేస్తాం. తను ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చారు, తను ఏం చదువుకున్నారు, అసలు నిజంగా సిస్టమ్ నాలెడ్జ్ ఉందా లేదా, తను ఏ విధంగా మోల్డ్ చేయొచ్చు, తను ఏ విధంగా అనేది మాకు ఒక కరికులం లాగా ప్రిపేర్ చేసుకుంటాం. దాని ద్వారా వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, డైలీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, డే టు డే వాళ్ళకు ఒక్కొక్కరికి మనం స్పెండ్ చేసి దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ఫాస్ట్ లర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లర్నర్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవడం ఇంట్రెస్ట్. కానీ ఫాస్ట్ లర్నర్స్కి మనం ఫాస్ట్గా చెప్పి దాంతో స్లో లర్నర్స్ గెయిన్ చేసుకోవచ్చు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము ఏం చేస్తాం, ప్రతి 1-to-1కి వాళ్ళు ఎలా నేర్చుకుంటారనే దాన్ని బట్టి మేము ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. అందుకే పిక్సెల్ క్వెస్ట్ అనేది చాలా మంచి సక్సెస్ రేట్లో ముందుకెళ్తా ఉందండి. అంటే ఈ మల్టీమీడియా ఇప్పుడు మీరు అన్న విఎఫ్ఎక్స్ ఇవి నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ కానీ, లేకపోతే పలానా అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ ఇట్లా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఇంతవరకు చదువుకొని ఉండాలి అని చెప్పేసి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ఏది ఉండదు. బట్ ఏజ్ లిమిట్ క్రైటీరియా అయితే 18 to 55 ఇయర్స్ వరకు ఎవరైనా చేయొచ్చు బేస్డ్ ఆన్ క్రియేటివ్ నాలెడ్జ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏజ్ క్రైటీరియా చూసుకోము అండ్ ఏం స్టడీస్ చేశారనే క్రైటీరియా చూసుకోము. ఒకటి మనం ఏం చూసుకుంటామంటే వీళ్ళకు ఎంతవరకు క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, ఒకవేళ దాన్ని గ్రాప్ చేసుకోగలుగుతారా లేదా అనేది మాత్రం చూస్తామండి. హాయ్, మీ పేరు? హాయ్ అండి, మై సెల్ఫ్ రమేష్ వగ్గు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఎల్బీ నగర్. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకుందామని వచ్చారు? యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ మీద, వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను నార్మల్గా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. నాకు ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాప్లో చేస్తాను, బట్ మొబైల్లో కూడా చేసుకుంటాను. కానీ పర్టికులర్గా ఒక మంచి వీడియో కంటెంట్ బయటికి రావాలి అన్నా, లేదంటే ఏదైనా ఫోటో ఎడిట్ చేయాలన్నా మనకు కంపల్సరీ విఎఫ్ఎక్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా సరే ఈ ఫోటోషాప్ కానీ ఇవన్నీ వచ్చి ఉంటేనే మనకు ఇవి బయటికి ప్రాపర్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వస్తాయి. దానివల్ల నేను విఎఫ్ఎక్స్ నేర్చుకోవడానికి వచ్చాను.
ఇక్కడ ఎలా ఉంది ట్రైనింగ్ కానీ ఏదైనా? వెళ్ళండి, వెరీ గుడ్, మంచి ఫ్యాకల్టీ. మనకు బయట ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ నేను చాలామందిని ఎంక్వైరీ చేసి అండ్ బయట తెలుసుకొని అండ్ ఈ పిక్సెల్ క్వెస్ట్ గురించి నేను గూగుల్లో సెర్చ్ చేసి అండ్ మన ఇక్కడికి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి ఆ సార్ వాళ్ళతో మాట్లాడి ఫ్యాకల్టీతో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఓకే, హైదరాబాద్లో ఎన్ని ఇన్స్టిట్యూట్ ఉన్నా కానీ మన ఎల్బీ నగర్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఈ పిక్సెల్ క్వెస్ట్కి రావడం జరిగింది. అంటే కాన్ఫిడెన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీకు? ఇప్పుడు మనం బయట చూస్తుంటామండి, బయట ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే నార్మల్గా వాళ్ళు క్లాస్ చెప్పినారు, వెళ్ళిపోయినారు, స్టూడెంట్స్ నేర్చుకోవడం అనేది సెకండరీ. కానీ ఇక్కడ మా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సందీప్ సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, మన సార్ ఫ్యాకల్టీ మొత్తము వాళ్ళు ప్రతి ఒక్కరు పర్టికులర్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎట్లా టీచ్ చేస్తున్నాము, వాళ్ళు మా నుంచి ఎంత నేర్చుకుంటున్నారు, వాళ్ళు సపరేట్గా ఇప్పుడు నేర్చుకున్న క్లాస్ నుండి వాళ్ళు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాతకి ల్యాబ్లో పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళు చేసే ప్రతిదాన్ని వీళ్ళు పక్క నుండి చూడడము అండ్ లాస్ట్ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు ప్రతి స్టూడెంట్ చేసేటట్టు పక్కనే ఉండి ఏదైనా రాకపోయినా సరే వీళ్ళు వెనకాల నుంచి అంటే చెప్పడము, అవుట్పుట్ వచ్చే వరకు వాళ్ళు సార్ వాళ్ళ ఫ్యాకల్టీ మాతోనే ఉంటారు. మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇప్పుడు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు మాకు క్లాసెస్ నడుస్తాయి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ 5 వరకు మేము ల్యాబ్లో చేసుకుంటున్నాము ప్రాక్టీస్ కంపల్సరీ. ఈరోజు ఏమైతే క్లాస్ చెప్పినారో దాన్ని చెప్పడమే కాకుండా మనము ల్యాబ్లో ఎట్లా చేయాలనేది ప్రాక్టికల్గా మేము చేసి చూస్తున్నాము అండ్ సార్ వాళ్ళ దగ్గర ఉండి చేపిస్తున్నారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ అవి ఉన్నాయి అని చెప్తున్నారు మరి. అవును మేడం, ప్లేస్మెంట్స్ అంటే నేను అదే ఇప్పుడు నాట్ ఓన్లీ మనం నేర్చుకొని వెళ్ళిపోతే తెలియదు, ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక 20-30 కంపెనీస్ నుండి వీళ్ళకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అని చెప్పేసి మాకు ఫ్యాకల్టీ చెప్పినారు. ఇంకా హెచ్ఆర్ మేడం కూడా ఉన్నారు. మాకు ఎవ్రీడే మాకు ఈ సెషన్ అయిపోయిన తర్వాతకి మాకు ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, దానికి ఎట్లాంటి స్కిల్స్ కావాలి, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క హెచ్ఆర్లు ఒక్కోలాగా అడుగుతుంటారు క్వశ్చన్స్. ప్రతి ఒక్క క్వశ్చన్స్ మీరు ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఎట్లా మీరు ఆన్సర్ చెప్పాలి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు చెప్పి పంపిస్తారనమాట. ఇప్పుడు రూరల్ స్టూడెంట్స్ ఉంటారు, అర్బన్ స్టూడెంట్స్ ఉంటారు, ఇట్లా వీళ్ళని అసలు ఎట్లా అంటే ఏ మోటివేట్లో చూస్తారు వీళ్ళని? అంటే సిటీ స్టూడెంట్స్కి అండ్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. దెన్ హౌ యూ విల్ హ్యాండిల్ దెమ్ సార్? ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ అండ్ అర్బన్ నుంచి వచ్చే పిల్లలు కూడా కొంచెం నాలెడ్జబుల్గా కానీ వాళ్ళు డివైన్గా ఉండడం జరుగుతుంది. అంటే కొంచెం నాలెడ్జ్గా ఎట్లా అంటే స్మార్ట్ ఫోన్స్ యూజింగ్ కానీ యాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఇట్లా ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక లెర్నింగ్ స్టేజ్ కానీ వెళ్తుంటారు. కానీ మనం ఎప్పుడైతే రూరల్కి వెళ్తామో వాళ్ళకు చాలా నాలెడ్జ్ డల్గా ఉంటుంది అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ కరికులం వాళ్ళకు మాత్రమే రావడం జరుగుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే వీళ్ళని అర్బన్ నుంచి రూరల్ నుంచి అని చేసుకోం, కానీ 2 విధాలుగా మనం ట్రైన్ చేస్తాం. ఒకటి, వీళ్ళకి అసలు ఏమొస్తుంది సాఫ్ట్వేర్. ఇప్పుడు సపోజ్ ఒక XYZ పర్సన్ మనము రూరల్ నుంచి వచ్చారనుకోండి, ఈ పర్సన్కి నిజంగానే సాఫ్ట్ స్కిల్స్లో ఎటువంటి నైపుణ్యం కావాలి, సో ఉందా లేదా, అక్కడ నేర్చుకున్నారా లేదా. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఈరోజు కూడా మన హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా రూరల్లో కూడా చాలా మంచి ట్రైనింగ్స్ అండ్ కాలేజ్లో ఫ్యాకల్టీస్ కానీ మీరు చేంజ్ చేయడం వల్ల వీళ్ళు కొంచెం అంటూ గ్రాబ్ వస్తూ ఉంది అని స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్లోకి వెళ్తాను. కానీ ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ ఎన్విరాన్మెంట్లో చేయాలంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ మనం దాన్ని ఆ ల్యాగ్ని ఫిల్ చేసి వాళ్ళతో పోటీ పడే తత్వంగా చేస్తామండి. ఇప్పుడు ఏరియాని బేస్ చేసుకున్నా కూడా దిల్షుక్ నగర్ ఏరియా అండ్ అమీర్పేట్ బోత్ ఆర్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా కూడా మోస్ట్ అట్రాక్టివ్ అయ్యే ప్లేసెస్ ఏవి అంటే దిస్ బోత్ ప్లేసెస్ మోస్ట్లీ. అండ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కూడా ఈ ఏరియాస్లలోనే. మరి పిక్సెల్ క్వెస్ట్కే ఎందుకు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ వాట్స్ స్పెషలైజేషన్ ఇన్ దిస్ పిక్సెల్ క్వెస్ట్? పిక్సెల్ క్వెస్ట్ దాదాపు 2 decades నుంచి ఒక డికేడ్ నుంచి నడుస్తూ ఉంది. ఫ్రమ్ చిక్కడపల్లి నుంచి ఇక్కడికి ఎస్టాబ్లిష్మెంట్ అయింది. బట్ నాట్ ఓన్లీ పిక్సెల్ క్వెస్ట్ ఎందుకు రావాలి అంటే బికాస్ ఆఫ్ ది మెయిన్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఏ ఇన్స్టిట్యూట్కైనా సరే, ఏ సంస్థకైనా సరే ఒక నిర్దేశం చేసే వాళ్ళు కావాలి. ఒక మనకు ఎగ్జాంపుల్ ఒక స్కూల్ నుంచి నడవాలంటే ప్రిన్సిపల్ వాళ్ళకున్న సంబంధించిన వాళ్ళు పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ అయితే ముందు కింద ఉన్న పిల్లలు కూడా భారీ భవిష్యత్తు జరుగుతుంది. సో సేమ్ అదేవిధంగా
మా దగ్గర ఏంటంటే మా పిక్సెల్ క్విస్ట్లో ఏంటంటే మా శ్రీనివాస్ గారు ఎండి గారు ఎవరైతే ఉన్నారో తను ఫిల్టరింగ్ చేయడం కూడా రియల్ టైం ట్రైనర్స్ని తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఈ రియల్ టైంకి నాన్ రియల్ టైం ఫ్యాకల్టీస్కి ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. లాస్ట్ 18 years నుంచి నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మీడియా సెక్టర్స్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక టెక్నికల్ హెడ్గా కూడా వర్క్ చేస్తున్నాను ఒక మంచి నేషనల్ ఛానల్కి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకు ఉండే సబ్జెక్ట్ నాలెడ్జ్ రియల్ టైంలో ఏమైతే చేయగలుగుతారు అనే దాని గురించి వీళ్ళకి తెలిసి ఉంటుంది. సో నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఏముంటుందంటే జస్ట్ వాళ్ళకి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మాత్రమే ఒకటి ఉంటుంది. కానీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వలేకపోతారు. సో దాట్స్ వై ఏంటంటే పిక్సెల్ క్విస్ట్ ఎప్పుడు కూడా హైప్లో ఉండడానికి అదే కారణం. ఎందుకంటే ఎప్పుడైతే మనం రియల్ టైంలో అక్కడ జాబ్ సినారియోలో ఏం జరుగుతుంది, ఎట్లా వర్క్ చేయాలనేది మనం నేర్పించగలిగితే దానికంటే బిహైండ్గా ఇంకా ఏది కూడా అవసరం లేదు ప్రతి అబ్బాయికి కూడా. సో అందుకోసమే పిక్సెల్ క్విస్ట్ని ఇంతమంది పిల్లలు నేర్చుకోవడానికి కారణం అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్కి ప్లేస్ అయ్యారు సార్ ఇక్కడ? ఇప్పుడు పిక్సెల్ క్విస్ట్ నుంచి మనం మోర్ దెన్ ఒక 900 పీపుల్స్ దాకా ఈ ఇయర్ ట్రైన్ అయ్యి ప్లేస్మెంట్స్ అయ్యారు. బట్ లాస్ట్ ఇయర్ గ్రాఫ్లో ఇంకా పెరిగి ఉన్నారు. సో కాబట్టి ఇంక ఇప్పుడు ఈ బ్యాచ్లో ఎల్బీ నగర్ బ్రాంచ్లో దాదాపు 35 మెంబర్స్ ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 2 monthsలో వీళ్ళు కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఆన్ ప్లేస్మెంట్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా 35 మెంబర్స్ అవుట్ ఆఫ్ 35 మెంబర్స్ ఖచ్చితంగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ కంపెనీస్ కూడా మా పిక్సెల్ క్విస్ట్కి సంబంధించిన కంపెనీస్ ఎట్లా అంటే మేము ఆల్రెడీ టైఅప్ అయిన కంపెనీస్ అండ్ మోర్ దెన్ 200+ కంపెనీ హైదరాబాద్లో ఉన్న 200+ విఎఫ్ఎక్స్కి ఎవరైతే అవసరం పడుతుందో అటువంటి కంపెనీస్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, యాడ్ ఏజెన్సీస్ కానివ్వండి అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సెక్టర్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో టైఅప్ ఉన్నాం. వీళ్ళందరూ కూడా మాకు కాల్స్ చేయడం, మేము దాని ద్వారా వాళ్ళని హెయిర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు, మరి జనరల్గా కంప్యూటర్ ఓపెన్ చేయాలంటేనే లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ వస్తేనే చేయగలుగుతాము అన్న అపోహలో ఉంటారు కొంతమంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు మీరు? ఇక్కడ మనం ఏంటంటే విఎఫ్ఎక్స్ వరకు వచ్చినట్టయితే మనం ఏంటంటే వాడు క్రియేటివ్ నాలెడ్జ్ పైన డిపెండ్స్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ నాలెడ్జ్ పైన ఎప్పుడు కూడా డిపెండ్స్ ఉండదు. బట్ లాంగ్వేజ్ అనేది నార్మల్ మాత్రమే. ఎప్పుడైతే వీడి క్రియేటివ్ నాలెడ్జ్ చూపెట్టడం జరుగుతుందో అది 100% అక్కడ వర్కౌట్ అవుతుంది. సో అక్కడ రూరల్కి అర్బన్కి తేడా ఏది ఉండదు. ఎందుకంటే అర్బన్లో కూడా అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే వాడికి ఉండే క్రియేటివ్ నాలెడ్జ్, వాడి సెక్టర్లో ఉండే క్రియేటివ్ నాలెడ్జ్ ఉందనుకుంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో సస్టైన్ అవుతారు. సో లాంగ్వేజ్ అనేది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అయితే కాదు. మీ పేరు? మంజుల. ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు మీరు? విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఎన్ని మంత్స్ అవుతుంది నేర్చుకోబట్టి? రీసెంట్గా స్టార్ట్ అయింది, 10 days అవుతుంది. 3 months ట్రైనింగ్. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్? Yeah, good. I feel very better and I gain many more knowledge in this VFX. స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను నేను ఇక్కడ. ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు మాకు. సందీప్ సార్, ల్యాబ్ సారు, మనీ సార్ ఉంటారు. ఎన్ని డౌట్స్ ఉన్నా వాళ్ళు మంచిగా క్లియర్ చేస్తారు మాకు. 1కి 2 సార్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకా మేము ఎడిటింగ్, ఫోటోషాప్ అనే దాని గురించి బాగా నేర్చుకున్నాం. సో అంటే ఎట్లా ఇండివిజువల్ స్టూడెంట్ని తీసుకొని ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారా, లేకపోతే ఏమైనా ఉన్నా కూడా కంప్లీట్ ఓవరాల్ క్లాస్లో చెప్పేస్తుంటారా? క్లాస్లో చెప్తారు. అలాగే ఇండివిజువల్గా మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ల్యాబ్ దగ్గర ఒక్కొక్కరి సిస్టమ్ దగ్గర వచ్చేసి సార్ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ అందజేస్తున్నారు? చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అసలు ఎన్ని డేస్ పడుతుంది, అంటే ఎన్ని మంత్స్ అని పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఏమైనా ఉందా? డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందిలో డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియదు. బట్ ఈ సబ్జెక్ట్స్లో డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని డేస్ నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్న స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ప్రజెన్స్లో ఉండాలని, ప్రతి ఒక్కరు ఆన్లైన్ ప్రజెన్స్లో ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈవెన్ పాన్ షాప్ నుంచి అంబానీ వారు కూడా ప్రతి ఒక్కరు డిజిటల్లో ఉండాలి, నేను ఎప్పుడు కూడా ఆన్లైన్ ప్రజెన్స్లో ప్రొఫైల్ అనేది ఎప్పుడు ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే నేర్చుకునే సినారియో సబ్జెక్ట్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్ కావాలనుకోండి, షార్ట్ టర్మ్ కోర్స్ వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ మనకు కవర్ అవుతాయి. బట్ ఓవరాల్గా అన్ని డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే 3 to 6 months వరకు టైం పడుతుందండి. కంప్లీట్ ఇది వచ్చేసి డిజిటల్
డిజిటల్ యుగం అనే చెప్పాలి ఈ జనరేషన్ని. సో మరి ఏ ఇంపాక్ట్ ఏమైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఏమన్నా ఉంటుందంటారు? ఎస్, ఆల్రెడీ కొన్ని గూగుల్ లాంటి సంస్థలు ఆల్రెడీ ఏఐ పైన టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఎప్పుడైతే హ్యూమన్ రిసోర్స్మెంట్ ఆటో రిసోర్స్మెంట్ ఎప్పుడైతే మనం కంపేర్ చేసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ప్రోవ్ చేసే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే మనం చాలా భయపడ్డాం, లాస్ట్ ఐటీ అదైపోతుంది ఇదైపోతుంది అని మనం అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా దాన్ని రిప్లేస్ చేస్తూ ఏఐ ఎప్పుడు ముందుకు రాలేదు. ఏఐ బ్యాక్ ఎండ్ నుంచి జస్ట్ సపోర్ట్ వరకు మనం తీసుకోవచ్చు, కానీ ఆన్ ది బిహైండ్ ది కానీ ఎప్పుడు కూడా ప్రజెన్స్లో మాత్రం ఏఐ లేదు. బ్యాక్ ఎండ్ టూల్గా మనం ఏఐని వాడితే మాత్రం ఖచ్చితంగా హ్యూమన్కి అట్లాంటి రిసోర్స్మెంట్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఎటువంటి డోకా కూడా లేదు. అండ్ ఇంకోటి ఈ విఎఫ్ఎక్స్కి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి రాబోయే నెక్స్ట్ 20 years వరకు కూడా ఇది భూమి ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4G ఆఫ్టర్ కమింగ్ ఆఫ్ 4G తర్వాత మనకు ఈ వీడియో ట్రెండింగ్ అనేది మారిపోయింది, ఇన్స్టాగ్రామ్ ఇదంతా మారిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్లో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఇది ఎప్పటికి ఇంకా 20 years వరకు కూడా దీని జనరేషన్ ఇలానే ఉంటుందని భావిస్తున్నామండి. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు మీరు స్టూడెంట్స్కి? సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే గూగుల్ ఆల్రెడీ అఫిలియేట్ అయ్యే ఉంటుంది. సో గూగుల్ నుంచి ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మా పిక్సెల్ క్వెస్ట్కి సంబంధించిన ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటుంది. అది ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా కానీ దాంట్లో వ్యాలిడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మేము అటువంటి ట్రైన్డ్ చేసి ఉన్నాం కాబట్టి మాకు ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సర్టిఫికేషన్ చాలా వ్యాలిడ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యాలిడ్ని మనం త్రూఅవుట్ అక్రాస్ కంట్రీ అక్రాస్ గ్లోబ్ మనం ఎక్కడైనా ఇది వాడుకోవచ్చు అండి. సో ఫైనల్లీ అసలు పిక్సెల్ క్వెస్ట్ గురించి ఒక సింగిల్ వర్డ్లో ఏం చెప్తారు మీరు? ఒక్క వర్డ్లో చెప్పాలంటే మరో మెట్టుకి మరో నాంది అని పలుకోవచ్చు, స్టెప్ టు సక్సెస్. సో ఇక్కడ పిక్సెల్ క్వెస్ట్లో అడుగుపెట్టిన వాళ్ళు హైట్స్లో ఉంటారు అనేది అయితే ఒక చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి. మాది నల్గొండ విలేజ్ ఒడ్డపల్లి నుంచి వచ్చాను, విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇదే ఇన్స్టిట్యూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? పిక్సెల్ క్వెస్ట్ అనే ఇన్స్టిట్యూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇక్కడ ట్రైన్ అయ్యాడు మేడం. అతను ట్రైన్ అయ్యి తర్వాత అతనికి ప్లేస్మెంట్ కూడా వీళ్ళే ఇప్పించి ప్లేస్మెంట్లో వచ్చే సవాళ్ళను కూడా అతను అక్కడ చేస్తూ మంచిగా ఉందిరా, అక్కడ కోచింగ్ బాగుంది, వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంటు, వాళ్ళు ఇచ్చే గ్రోత్ బాగుంది, వాళ్ళు ఇచ్చే సబ్జెక్ట్ వల్ల మనకు మార్కెట్లో వాల్యూ ఉందని వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను మేడం. మరి ఇప్పుడు మీరు తను చెప్పినట్టుగానే ఇక్కడ జరుగుతుందా? ఇంకా బాగుంది మేడం. ఇక్కడ తను చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగుంది. ఫ్యాకల్టీ కానీ ఎప్పుడు మా వెంకే ఉండి బ్యాక్ పుషప్ ఇస్తూ, అలాగే క్లాస్లో డౌట్ ఉంటే క్లాస్లోనే చెప్పడం, పర్సనల్గా ఉంటే పర్సనల్గా చెప్పడం. ఇన్ కేస్ మేము ఇంటికి వెళ్ళి ఏదైనా ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే డౌట్ వచ్చినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అట్లా కూడా రెస్పాన్స్ అవుతూ మా డౌట్ క్లియర్ చేస్తూ చాలా బాగా మమ్మల్ని పుషప్ చేస్తున్నారు. ఓకే, ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఎలా ఉంది? ఇక్కడ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా మీరు సిస్టమ్ ముందు కూర్చొని, అప్పుడు మీతో ఫ్యాకల్టీ ఉంటారా? ఉంటున్నారు మేడం, చాలా బాగా ఉంటున్నారు. ఫ్యాకల్టీ బాగున్నది, ల్యాబ్ కూడా చాలా బాగుంది మాకు కన్వీనియంట్గా. మేము మధ్యాహ్నం మొత్తం అదే ప్రాక్టీస్ చేస్తాం. మాకు మనీ సార్ అని బాగా మా పనికే ఉండి ఏ డౌట్ వచ్చినా కానీ వెంటనే అతను సాల్వ్ చేస్తూ మమ్మల్ని రోజు డైలీ టాస్క్ ఇస్తూ ఆ టాస్క్ను కంప్లీట్ చేస్తున్నారా లేదా అని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తూ, మళ్ళీ వీళ్ళు సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నారని కొన్ని టెస్టులు పెడుతూ సబ్జెక్ట్ను పూర్తిగా నేర్పిస్తూ ఉన్నారు. అలా సాఫ్ట్ స్కిల్స్ కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సమ్ నోట్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అవుతారా, లేకపోతే ప్రింటెడ్ నోట్స్ అట్లా ఏమైనా మనకు వాళ్ళు నోట్స్ ఇస్తారు, అది ప్రింటెడ్ కూడా మేము తీసుకొని రెండు కంపారిజన్ చదువు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని అడుగుదాం అసలు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. మీ పేరు? నా పేరు వంశీ. ఓకే, సో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ సార్ చెప్పినవి క్లాస్లో ఇక్కడ మేము ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నాము సిస్టమ్ పైన. అండ్ ఏ సబ్జెక్ట్ ఉన్నాయో అది సార్ మాకు ఒక టాస్క్ ఇస్తాడు అనమాట. లైక్ 3 projects అనేది ఇస్తే మేము దాన్ని ఇక్కడ చేసి సార్కి సబ్మిట్ చేస్తాం, చూపిస్తాము. ఇక్కడ మాకు ప్రాక్టీస్ సెషన్ వచ్చేసి ఇట్లా 6 hours కానీ 2 hours 3 hours అని మాకు టైం తీసుకొని కంప్లీట్ చేసి వెళ్తాం. పిక్సెల్ క్వెస్ట్ అనే ఇన్స్టిట్యూట్ అసలు ఎట్లా తెలుసు మీకు? ఇది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. మా ఫ్రెండ్ ఇక్కడ చెప్తే ఇక్కడ పిక్సెల్ క్వెస్ట్ అనే ట్రైనింగ్ ఇస్తారు విఎఫ్ఎక్స్. నాకు ఇట్లా కొంచెం విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇట్లా నేర్చుకున్నాం, కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి విజిట్ చేసినాక ఇక్కడ బాగుంది అంత ల్యాబ్ కానీ సార్స్ కానీ
మంచిగా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు టీచ్ చేసే విధానం కానీ అంతా బాగుంది. అందుకనే ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇట్లా నాకు అంటే కంఫర్టబుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ అయినా. మరి ఎన్ని రోజులు అయింది నువ్వు ఈ కోర్స్లో జాయిన్ అయ్యి? ఇక్కడికి వచ్చి 10 days అవుతుంది. 10 days ఇట్లా కోర్స్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇట్లా ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తుందో మేము కంప్లీట్ చేసిన తర్వాతనే వెళ్తున్నాము. ఏదైతే మాకు డౌట్స్ వచ్చినాయో మేము సార్ వాళ్ళని అడిగి అంటే డౌట్స్ క్లారిఫై చేసుకొని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడు మార్నింగ్ సార్ చెప్పింది, ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ అప్పుడు చేయగలుగుతున్నారా? చేస్తున్నాము. ఇంకొకరిని ఏదైనా మాకు ఏదైనా మిస్టేక్స్ అయితే సార్ వెంటనే వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు మరొక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్. హాయ్ మేడం. ఎన్ని రోజులు అయింది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి? 10 days మేడం. అసలు పిక్సెల్ క్విస్ట్ అనే ఇన్స్టిట్యూట్ నీకు ఎలా తెలుసు? మా ఫ్రెండ్ ద్వారా తెలుసు. ఎట్లా మీ ఫ్రెండ్ ఏమన్నా నేర్చుకున్నాడు ఇక్కడ? అంటే మాకు ఫస్ట్ నుంచే విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే మేడం. ఇంకా అన్నుండి పోరా నేర్పిస్తారు అనేసరికి మేము మేడంకి కాల్ చేసి మాట్లాడి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం. ఇప్పుడు జాయిన్ అయినాక నీకు ఏమన్నా ఎందుకు పెట్టామబ్బా ఎందుకు వచ్చామని ఎప్పుడైనా అనిపించింది? లేదు మేడం, ఫస్ట్ నుంచి నేను ఫోటోగ్రఫీ చేస్తుండే మేడం. అయితే బయట ఇన్స్టిట్యూషన్లలో కూడా నేను అడిగినాను మేడం ఫీజు ఎంత అని. వాళ్ళ నుండి 1,20,000 80,000 అట్లా అడిగేసరికి ఇక మాతోనే కాదని చెప్పేసి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ కోచింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం. ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంది. సార్ వాళ్ళు ఏమైనా ఉన్నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ని పిలిచి సార్ వచ్చి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు. మార్నింగ్ క్లాస్ సెక్షన్లో చెప్పింది మొత్తం క్లియర్ అర్థమవుతుందా? అంటే లాంగ్వేజ్లో ఇట్లా ఇంగ్లీష్లోనే చెప్తారా లేకపోతే ఏ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో చెప్తారు. 2 లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ప్రాక్టికల్గా నువ్వు చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఏం చేస్తున్నావు? పక్కన వాళ్ళని అడుగుతున్నావా లేకపోతే సార్ ఫస్ట్ పక్కన వాళ్ళని అడుగుతాం మేడం. వాళ్ళకి రాకపోతే సార్ ఓకే. సార్ అవైలబిలిటీలో ఉంటారు. సార్ అవ్వండి.